మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడా మహాగణుడ మహిమ కలిగిన తండ్రి, భూమి ఆకాశముల మహాకాశములు సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. రాజులకు రాజైన దేవా, ప్రభులకు ప్రభు అయిన దేవా, యేసు ప్రభు, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పొద్దున జామ కాలము ప్రభువా, నీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి ప్రభు, నాయన నీ వాక్కు స్వరము వినటకు ప్రభువా, నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, పాప క్షమాపణ అడగడానికి వచ్చి ఉన్నాం. ప్రభు, మమ్మల్ని క్షమించిన విధానం కొరకు నీకు స్తోత్రములు. అయా, నీ రక్తంతో కడిగి మమ్మల్ని అనుదినం పరిశుద్ధపరుస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రములు. నాయన, మరొక దినము నా ప్రభు, నాయన నీ వాక్యంతో మరవు మమ్మల్ని నింపుతున్న విధానం కొరకు నీకు స్తోత్రం. అనుదిన ఆహారము మాకు దయచేస్తున్న విధానం కొరకు నీకు మహిమ కలుగునుగాక. ప్రభువా, నువ్వు మాట్లాడే ప్రతి మాట అది జీవం గలది, అది ఆత్మ ఉన్నదని సెలవిచ్చిన దేవుడివి. ప్రభువా నాయన, నీ సమాధాన సువార్తను పంపించి ప్రభు, అందరినీ నాయన సమాధానపరిచి నీ వైపు ఆకర్షించిన దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని మీరు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన విధానం కొరకు, అయా నీ బిడ్డని ప్రభువా నాయన తండ్రి దేవ, మంచి ఆరోగ్యం, శక్తి, బలం ఇచ్చిన విధానం కొరకు నీకు మహిమ కలుగును గాక. నాయన, తల నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం ఇచ్చున్నావు. అవును ప్రభువా తండ్రి దేవ, మరొక దినము నీ వాక్కుని ప్రకటించడానికి కృపనిచ్చావు. అయా, మరొక్కసారి మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నన్ను మీ స్వాధీనపరచుకోండి ప్రభువా నాయన. నీ అధికారానికి నేను లోబడుతున్నాను. అలాగే ప్రతి బిడ్డని ప్రభువా నాయన, పేరు పేరు చెప్పున ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ, నీ వాక్కు స్వరము వింటున్న ప్రతి బిడ్డ ప్రభువా, మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ రెక్కల చాట భద్రపరచండి. ఈ చివరి దినాల్లో విశ్వాసంలో స్థిరపరచండి. అవును ప్రభువా తండ్రి దేవ నాయన, నీ రాకడ అతి సమీపంగా ఉంది. సూచనలు బట్టి ప్రభు మా నాయన, అనుదినము నా ప్రభు, ఒక్కొక్క దినము ప్రభు నీ రాకడకి మేము దగ్గర అవుతున్నాం ప్రభువా. నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ, ఈ సంఘము నీది ప్రభువా నాయన, ఈ ప్రజలు నీవారు ప్రభువా నాయన. నీ వాక్యముతో వాళ్ళని తృప్తిపరచండి, బలపరచండి, స్థిరపరచండి. యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము ప్రతి దినాన్న మనం దేవుని వాక్యము వింటానే ఉన్నాం, అవునా కాదా? అవును, అవును. మరి సూచనలు ఏం చెప్తున్నాయి? ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నదని మనకి తెలియపరచబడుతుంది. ఇజ్రాయెల్ కి చివర్లో సపోర్ట్ అనేది ఉండదు. ఇజ్రాయెల్ ని విడిచిపెడతారు అందరూ, ఇజ్రాయెల్ ఏకం అయిపోతారు. కానీ మన దేవుడు ఉన్నాడు వాళ్ళ పట్ల అని ఈ లోకానికి దేవుడు తెలియపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఆయుధాల మీద వాళ్ళు ఆధారపడుతున్నారేమో, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్నారని. కానీ అంతకంత గొప్ప శక్తి, అంతకంత గొప్ప వాడు ఉన్నాడని ఆయన ప్రజలకి తెలియపరచువాడు. అందుకే మనము, మీరు భయపడకుడి అన్నాడు. ఈ సూచన జరిగేటప్పుడు మీరు కలవరి పడమాకండి అని చెప్పాడు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ముందు చెప్పేశాడు, సంఘానికి ముందే చెప్పేశాడు, శిష్యులకి చెప్పేశాడు, యూదులకు చెప్పాడు. కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ దేవుని సంఘమా, ఈ యొక్క సంఘము ప్రభుది. ప్రభు స్థాపించిన సంఘం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ప్రతి వారము. నేను దేవుడు స్థాపించిన సంఘము, ఆ సంఘము ఇది వరకు ఎలా ఉనింది, ఈ దినాన ఎలా ఉందని మీరు పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఇది వరకు ఎలా ఉండేది? అది దేవుడి యొక్క శక్తితోనూ, ఆత్మతోనూ, దేవుడి అపోస్తుల బోధనతోనూ, సహవాసముతోనూ, వాళ్ళు రొట్టె విరచడంతోనూ, అలాగే ప్రార్థనలు కూడుకొని ఆ మొదటి సంఘము అనుదినము వాళ్ళు బలపరుచుకుంటూ వచ్చేవారు. వాళ్ళకి అనేక విధాలుగా వాళ్ళని హింసించినా కూడా వాళ్ళు దేవుని యొక్క సువార్తని మట్టుకు వాళ్ళు అలాగే ప్రకటించారు. దేవుని యొక్క వాక్యము వర్ధిల్లిందని, దేవుడి వాక్యము విస్తరించబడిందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడన్నా కానీ హింసలు కానీ ఉనినెడలా దేవుడు తన సంఘాన్ని అక్కడ విస్తరించబడతాడు. అందుకే ఓన్లీ గాడ్ కెన్ డూ ది ఇంపాసిబుల్. నీ కంటికి కనిపించేది అయి అయి వాస్తవాలు, కానీ సత్యం అనేది ఒకటి ఉందనేది మనం గ్రహించాలి. అందుకే మొదటి సంఘము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడిన వారు. వాళ్ళు పునాది దేవుడు వాక్యమే.
అందుకే 2:42 ప్రకారం అపోస్తుల కార్యము వాళ్ళు అపోస్తుల బోధనలోను, సహవాసంలోను, రొట్టె విరచడంలోను, ప్రార్థనలో వాళ్ళు ఉండేవారు. అంటే బోధకు మరియు ప్రార్థనకి వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చారు. బోధన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బోధన ద్వారానే మనం తప్పిపోగలము. వేరే ఒక బోధన ఉంది, అది దేవుడిది కానిది. అది గలతీయులకు రాసిన పత్రిక 1:8 చెప్తాడు. చదవనమ్మా. గల్తీలో 1:8. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఆమేన్. చూసారా, వేరొక బోధన ఉంది. వేరొక ఇది సువార్త. కాక ఎవరన్నా కానీ వేరే తీసుకొచ్చి దాంట్లో కలిపారనుకోండి, అది మీరు పట్టుకోవాలి వాళ్ళని. ఉమ్. బెరియా సంఘంలో వాళ్ళు ఏం చేసేవారు? ఏం చేసేవారమ్మా? వాక్యముని వినేసి పరిశీలించి ఇంటికి వెళ్ళిపోయేవారా? లేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చొని ఆ వాక్యము అలాగుండవు. ఉన్నదా లేదా, లేఖనంలో పౌలు గారు లేఖనములు పరిశీలన చేశారా లేదా అనేది వాళ్ళు చేశారా లేదా? చేశారు. చేశారు. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి. బోధన వలనే చాలా మంది పడిపోతారు, వేరే దారికి తీసుకెళ్తారు. ఉమ్. అందుకే అబద్ధ ప్రవక్తలు అని చెప్పాడు. అంటే సత్య ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సత్యమైన దేవుడు బిడ్డలున్నారు, అలాగే వాడు నాటిన వారు ఉన్నారు. వాళ్ళు మనలో వచ్చారనుకోండి, వాళ్ళు వేరే ఒక బోధనని తీసుకొస్తారు. అందుకే సంఘాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బోధన అనేది గురించి మనం ఈ దినాన్న మాట్లాడుతున్నాం. ఏంటి ఆ బోధన? ఏంటి ఆ బోధన? అపోస్తులు వాళ్ళు ప్రకటించారు. ఆ బోధన ద్వారా మనం ఏం తెలుసుకోగలము అనేది ఈ పొద్దున జామ కాలము మనము తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే దేవుని సంఘమా, మొదటి సంఘము ఆ బోధనతోనే వాళ్ళు పునాది వేశారు. ఆ బోధనతోనే పునాది వేశారు. ఆ బోధనతోనే సంఘముని కట్టారు. ఆ బోధన వలనే సంఘము ఏకముగా అయింది, బలముగా ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నది. అనేక సూచన కార్యాలు, మహత్కార్యాలు జరిగినాయి. అలాగే ఐక్యత కలిగి వాళ్ళు జీవించారు. నానా విధాలుగా దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళు అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మందిని వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఇచ్చి బలపరిచారు. సో సంఘం అనేది అది ఒక బిల్డింగ్ కాదు, ఒక సంఘము. ఏమేన్? చర్చ్ ఇస్ నాట్ ఎ బిల్డింగ్, చర్చ్ ఇస్ నాట్ ఎ డినామినేషన్. గుర్తుపెట్టుకోవాలి మీరు. సంఘం అనేది ఒక బిల్డింగ్ లాగా మనం చూస్తాం. ఆ దినాల్లో సంఘాలు, అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఇంట్లో కూడా ఉన్నాయి. మీరు జాగ్రత్త చదివితే సంఘాలన్నీ ఇంట్లోనే మొదలైనవి, రోడ్డు మీద కాదు, బయట కాదు. ఆ ఇంట్లోనే జరిగిన సంఘాలు అక్కడి నుంచి విస్తరింపబడింది. తర్వాత ఇంకా జనాలు ఎక్కువ అయిపోయారు కొద్దీ వాళ్ళు ఇంకా తర్వాత ఏం చేశారంటే వాళ్ళు బిల్డింగ్లు కడుతూ, ఇక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేస్తూ, అలాగా పాస్టర్ గారు కానీ లేకపోతే ఒక క్లర్జీని పెట్టి వాళ్ళు నడిపించేవారు. కానీ దేవుని సంఘమా, సంఘం అనేది ఆయన శరీరము. ఆ శరీరము మనమే వధువై ఉన్నాము. ఆమేన్. అందుకే దేవుని సంఘమా, ఈ యొక్క అపోస్తుల బోధన లేకపోతే డాక్ట్రిన్, ది అపోస్టల్స్ డాక్ట్రిన్ refers to the teachings given by the apostles which they have received from our Lord Jesus Christ. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు తెలుసుకున్న అన్ని దేవుడు ప్రభు వాళ్ళకి బోధించినది ప్రతిదీ దీంట్లో రాయబడలా. కొన్ని రాయబడి ఉంది, వాళ్ళు తెలియపరిచారు. అందుకే అనేక ప్రభు గురించి మనం రాసుకుంటూ వెళ్తే పుస్తకాలు సరిపోవని చెప్పాడు. కొన్ని దీంట్లో రికార్డ్ అయినాయి, కొన్ని రికార్డ్ అవ్వలేదు. నమ్ముతారా అది? అవునండి, నమ్ముతాం. RCM లో ప్రభు చాలా ఇలా సెలవిచ్చాడు అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు. అపోస్తుల కార్యం 20:35 ప్రకారంగా ప్రభు ఇలా సెలవిచ్చాడని చెప్తున్నాడు. కానీ అక్కడ ప్రభు సెలవు ఇవ్వలేదు. అది ఇక్కడ రాయబడలా, గాస్పిల్స్ లో రాయబడలా. అవును. కానీ ఆయనకి సెలవిచ్చాడు. సో ప్రతిదీ ప్రభు వాళ్ళకి డైరెక్ట్ చెప్పినే ఉన్నాయి. తర్వాత వాళ్ళు కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు బోధన, ప్రభు వాళ్ళకి ఏం బోధించాడో తర్వాత పరిశుద్ధాత్మ సహాయముతో కూర్చొని వాళ్ళు రాయటము మొదలెట్టారు.
సో ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. అది మనకి పునాది. ఏంటది? అపోస్తుల బోధన అంటే ఏంటి? దేవుని సంగమా, అపోస్తుల బోధ అనగా యేసు క్రీస్తు గురించి సువార్త. కేవలము మన ప్రభువైన యేసు క్రీస్తు గురించే. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 42వ వచనం చూడండి. 5:42. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆమేన్. యేసే క్రీస్తు అని. ఎందుకంటే వేరే క్రైస్తవులు వస్తారని చెప్పాడు. క్రీస్తులు వస్తారని చెప్పాడు. అనేక మంది వస్తారని చెప్పాడు. కానీ యేసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటించారు. వేరే క్రీస్తు రావచ్చు. ఈ చివరి దినాల్లో ఒకడు వస్తాడు, క్రీస్తు విరోధి. మనం కానీ ఇంతకు ముందు అనేక క్రీస్తు విరోధులు వచ్చారు, సంఘంలో దూరారు, నేనే క్రీస్తు అని చెప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళతో పాటు వాళ్ళ శిష్యులు కూడా నశించిపోయారు. దేవుని సంగమా, చరిత్ర చెప్తుంది అనేక మంది నేనే క్రీస్తు అని ప్రతి తరంలో ఒక మనిషి లేచి నేనే క్రీస్తు అని చెప్పాడు, నేనే దేవుడు నన్ను పంపించాడు అని చెప్పుకొని అబద్ధంగా వచ్చి మనుషుల్ని మోసం చేయటము మొదలెట్టారు. వాళ్ళ పేర్లు చెప్పడానికి మన దగ్గర టైం లేదు, కానీ వాళ్ళందరూ నశించిపోయారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు స్పష్టంగా దే ఆర్ ఎంఫసైజింగ్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. హి ఈజ్ ద ఓన్లీ క్రైస్ట్. హి ఈజ్ ది ఓన్లీ అనాయింటెడ్ వన్ దట్ గాడ్ హస్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ పవర్. దేవుడు అతనితో, ఆయనకి ఆత్మతోను శక్తితోను నింపి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అనేక సూచన కార్యాలు చేశాడు, మేలు చేశాడు, దేవుని వాక్యముని ప్రకటించాడు, దేవుడు రాజ్యము గురించే ప్రకటించాడు. దేవుని సంగమా, అతని గురించి ఆయన ఎప్పుడు హెచ్చించుకోలేదు, తండ్రినే హెచ్చించాడు. ఇప్పుడు ఈ యొక్క గాస్పుల్ ఏం చేస్తుందంటే యేసే ప్రభు అని, యేసే క్రీస్తు అని ప్రకటించారని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు ముందు గాని ఆయనకి తర్వాత గాని అనేక మంది క్రీస్తులు అనేది వచ్చారు, పోయారు. కానీ దే ఎంఫసైజ్, వాట్ దే ఎంఫసైజ్ ఇస్ జీసస్ యాజ్ ద క్రైస్ట్. అర్థమైందా మీకు? యేసే క్రీస్తు అని ప్రకటించేదారు అని చెప్పారు. వాళ్ళు ప్రకటించింది యేసే క్రీస్తు, ఇంకెవరు కాదు అని చెప్పి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. ఆమేన్. యేసే క్రీస్తు అని ఇప్పుడేమో ఏం చెప్తున్నాడు? సిలువ సిలువ వేయబడిన వేయబడిన యేసు క్రీస్తు తప్ప నేను ఇంకా ఏది బోధించను. దేవుని సంగమా, ద హోల్ గాస్పిల్ ఇవాల్వ్స్ అరౌండ్ క్రైస్ట్. ఆయన బోధనంతా ప్రభు గురించే. ప్రభువే క్రీస్తు అని, ప్రభువే సిలువ వేశాడని, ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడని, ఆయన ఈ లోక పాప భారములు మోసాడని, నీ వ్యాధులు ఆయన భరించాడని, నీ అన్ని సమస్తము ఆయన భరించి సిలువ మీద వెక్కి ఆయన సిలువ మరణం పొందాడని పౌలు గారు ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన 12 మంది శిష్యులే కాదు, దేవుని సంగమా, తర్వాత పౌలుని కూడా దేవుడు అనేక అపోస్తుల్ని కూడా లేవనెత్తాడు. దాని తర్వాత వీళ్ళు కూడా ఏం చేశారు? ఇతనికైతే దేవుడు డైరెక్ట్ గా సువార్త ప్రకటించాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఆయన లేడు కదా, తర్వాత వచ్చాడు. తర్వాత వచ్చినోడిని అరేబియాకి తీసుకెళ్లి ప్రభు ఆయన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ఈ యొక్క బోధన్ని ఆయనకి తెలియపరిచాడు. అందుకే నాకు అప్పగింపబడినది అని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడన్నా పౌలు గారు మీకు ఎప్పుడన్నా గమనించండి, ఆయన పదము నాకు అప్పగింపబడినది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అది ప్రభు డైరెక్ట్ గా ఆయనకి ఇచ్చిన ఆ సువార్త. అందుకే వాళ్ళు పంపబడిన వారు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి ద్వారా పంపబడిన వాడే.
అందుకోసం మన ప్రభుని యేసుక్రీస్తుని కూడా అపోస్తులు అని చెప్పాడు, పిలిచారు. దేవుడి యొక్క అపోస్తులు, తర్వాత మన ప్రధాన యాజకుడు అని హెబ్రీయులు రాసిన పత్రిక 3:1 చెప్తున్నాడు. ఆయన పంపబడిన వారు కూడా అదే బోధన వాళ్ళు బోధించారు. దేవుని సంగమా, అపోస్తుల కార్యం 4:12 చూడండి. ఇది 4:12 నిజమైన బోధన అమ్మా. లేదన్న నెంబర్ చెప్తాను, 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులతో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామంలో? యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ ఉంది. ఆయన ఆకాశం క్రింద ఇంకా వేరే ఏమి నామము ఎవరికి ఇవ్వలేదు. ఆ నామంలోనే వాళ్ళకి రక్షణ అని వాళ్ళు ప్రకటించారు. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు గురించే, వాళ్ళ గురించి కానీ మాట్లాడలేదు, ఏ ఒక్క మనిషి గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఒక్కటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి పంపించాడని, ఆయనే క్రీస్తు, ఆయనే అభిషేక్తుడు, ఆయనే మీ కొరకు చనిపోయాడు, ఆయనే తిరిగి లేచాడని, ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడని, ఆ నామంలోనే మీకు రక్షణ ఉందని, అదే నిజమైన బోధన. ఇంకా వేరే బోధన వస్తే గనక వాళ్ళు వేరే వేరే రక్షణ విధాలు చెప్తారు. మీరు ఎలా రక్షింపబడతారని వేరే వేరే విధాలుగా చెప్తారు. జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకా వేరే ఎవరి నామంలో రక్షణ లేదు. అందుకే వాళ్ళు అనేక మంది మార్గాలు చూపిస్తూ ఉంటాడు సాతానుడు. ఈ మార్గం ద్వారాను కూడా నువ్వు పరలోకానికి వెళ్ళొచ్చు, ఈ మార్గం ద్వారా కూడా నువ్వు పరలోకానికి వెళ్ళొచ్చు. లేదు, నా ద్వారా తప్పితే తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరని ప్రకటించిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సత్యవంతుడు. అందుకే అంటున్నాడు, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము. మీరు తండ్రి దగ్గరికి రావాలంటే నా ద్వారానే రావాలి. దేవుని సంగమా, ఆయన తప్ప ఇంకా వేరే రక్షకుడు లేడు. పాత నిబంధనలో తండ్రి చెప్పిన మాట కుమారుడు కూడా అదే చెప్తున్నాడు, నేను తప్ప ఇంకా వేరే రక్షకుడు లేడు అని చెప్తున్నాడు. అందుకే దేవుని సంగమా, ఈ బోధన వాళ్ళు పట్టుకున్నారు. ప్రభు వాళ్ళకి అప్పగింపబడినది, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అదే బోధన బోధిస్తున్నారు. దీంట్లో మనం ఏదైనా కలుపుకున్నాం అనుకోండి, ఈ రక్షణ మార్గంలో మనకు ఏది కలపటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు సమస్తము చేశాడు, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు. ఈ యొక్క ఆ బోధనని మనం ప్రకటించడం వరకే మనకి ఇచ్చిన బాధ్యత. We cannot add to salvation, we cannot remove from salvation. God has done everything, it is finished. అందుకే ఆయన శిలువ మీద ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? సమాప్తమాయను, అన్ని చేశాడు. ఇట్ ఇస్ ఫినిష్డ్, ద స్క్రిప్చర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. లేఖనములు నెరవేర్చబడినది, అయిపోయింది. ఇంకా దానికి నువ్వేమి యాడ్ చేయలేవు, రక్షణకి నువ్వేమి యాడ్ చేయలేవు. ఇలా చేస్తే రక్షణ పొందుతామని, ఇలా చేస్తే, ఈ విధంగా చేస్తే రక్షణ పొందాం, లేదు. ఆయన చేసిందే. దేవుని సంగమా, మనం అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే అపోస్తుల దినాన, ఆ యొక్క పెంతెకోస్తు దినాన మన పేతురు లేచి ఆయన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయ్యాడు అని యూదులకు చెప్పినప్పుడు, ఆయన తిరిగి లేచాడని ప్రకటించినప్పుడు అనేక మంది 3,000 మంది రక్షింపబడ్డారు అని దేవుడు వాక్యం చెప్తాడు. 3,000 మంది రక్షింపబడ్డారని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, ఎప్పుడన్నా కానీ వాళ్ళు బోధించిన విధానం ఏంటంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 36, 37 చూడమ్మా. 2:36-37. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు నియమించాడు? దేవుడే నియమించాడు. ఆయన ఏ క్రీస్తుని మీరు సిలువ వేశారో, ఆయన దేవుడు ఏం చేశాడంటే వాడిని తిరిగి లేపి ఇప్పుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని చెప్తున్నాడు. అనగానే వాళ్ళ హృదయాలు ఏమైంది? నొచ్చుకున్నాయి. వారు ఈ మాట విని ప్రభు గురించి నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకుంటాయి.
ఆమేన్. నువ్వు వేరే ఒక సువార్త మాట్లాడితే వినరు ఎవడు. ఉమ్. ప్రభు వాక్యము ఖడ్గం లాంటిది. నువ్వు ఆయన గురించి మాట్లాడినప్పుడు మనుషులు హృదయాలు నొచ్చుకుంటాయి. ఉమ్. ఇంకా మేము ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, ఏవన్ నీ యొక్క పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు నామంలో మీరు బాప్తిజం పొందండి పాప క్షమాపణ నిమిత్తము. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరము మీకు మీరు పొందుతారని చెప్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మొదటిది మా బోధన అనేది ఆమేన్ హల్లెలూయా అపోస్తుల బోధనగా యేసుక్రీస్తు గురించి ఉపదేశమే. యేసుక్రీస్తు గురించి ఉపదేశమే అది నిజమైన బోధన. ఇంకా వేరే ఒక బోధన ఎవరి గురించి ఏదైనా వచ్చి ఎగ్జాంపుల్స్ చెప్పినా కూడా మనం వినడానికి వీలు లేదు. వేరే ఒక మార్గం ఉంది, తల్లి మార్గం ఉంది, మీకు ఈ మార్గం ఉంది, ఆ మార్గం తల్లి ద్వారానే వెళ్ళాలి, వీళ్ళ ద్వారా వెళ్ళాలి అని చెప్పినా కూడా వినమాకండి. ఇది చివరి దినాలు నమ్మేటట్టుగా చేస్తారు. అనేక వాళ్ళు సూచక క్రియలు కూడా చేస్తారని చెప్పాడు. దేవుని సంగమా జాగ్రత్త. ఆ సూచక క్రియలు చూసి దేవుడు పంపించాడేమో అనుకుంటాం మనం. కానీ మనం వాళ్ళ నోట్లో నుంచి వినాల్సిన మాట ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువే క్రీస్తా కాదా, ఏసే క్రీస్తా కాదా, ఏసే ఆయన మనకు చనిపోయాడా, ఏసు తప్ప ఇంకా వేరే మార్గం లేదు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అనేది మనం జాగ్రత్తగా వినాలి. ఆ బోధన విన్నప్పుడు అప్పుడు సూచక క్రియలు చేస్తుంటే అప్పుడు వాళ్ళు నిజంగా దేవుడు పంపించబడిన ఆ సేవకులని మనం అర్థం చేసుకోగలం. ఇంకా వేరే విధంగా రక్షణ ఉంది, వేరే విధంగా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళగలరు అని చెప్తే కనుక వినమాకండి, మీరు పడిపోవటానికి అవకాశము ఉంటుంది. రెండోదిగా అపోస్తల బోధన అది మారు మనసు మరి పాప క్షమాపణ గురించే వాళ్ళు బోధించారు. మొదటేమో యేసు క్రీస్తు గురించే వాళ్ళు ప్రకటించారు. రెండోది ఎప్పుడు వాళ్ళ నోట్లో మారు మనసు మరియు పాప క్షమాపణ అని చెప్తున్నాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం, అపోస్తల కార్యము 3వ అధ్యాయము 19వ వచనము. పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆమేన్. చూసారా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రిపెంట్ అని ఒక పదం వాడారు. మీరు మారు మనసు పొందండి మరియు పాప క్షమాపణ గురించి మీరు బాప్తిజం పొందుడి అని చెప్పారు. There must be repentance in the gospel. When the gospel invites you, there must be repentance. Because it's the power of God. దేవుని యొక్క శక్తి అంట. దేవుడి సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. విశ్వసించిన వారికి అది దేవుడి శక్తి. దేవుని సంగమా, అపోస్తులు వాళ్ళు బోధించినప్పుడల్లా ప్రభు చెప్పిన మాటలే వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. వాళ్ళకి ఎలా బోధించాడు? ప్రభు వచ్చి రిపెంట్ అని చెప్పాడా? బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏం చెప్పాడు? అదే మాట చెప్తున్నాడా? మారు మనసు పొందండి. ఆయన ప్రవక్తే కదా. ప్రవక్త అపోస్తుల డాక్ట్రిన్ మీద మనం ఆధారపడుతున్నాం అని చెప్తుంది కదా. ప్రవక్తలు చెప్పిన మాట ఇదే, రిపెంట్ అని చెప్పారు. పాత నిబంధనలు కూడా ప్రవక్తల్ని పంపించి ఏం చెప్పాడు? పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము దేవుడి వైపు తిరగండి అని చెప్పిన వార్త ఈ దినాన్న అపోస్తుల ద్వారా చెప్తున్నాడు. ఈ దినాన అపోస్తుల ద్వారా మనకి ప్రకటించబడుతుంది. పాప క్షమాపణ లేకపోతే గాస్పెల్ లేదు. Then it's not the gospel. If the person is not telling you to repent of your sins, then he's not a man of God. ఆయన సేవకుడే కాదు. ఎందుకంటే సేవకుల్ని పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళు ప్రకటిస్తారు, మారు మనసు గురించి పాప క్షమాపణ గురించి వాళ్ళు తెలియపరుస్తారు. ఎందుకంటే దేవుడి వైపు తిరిగి వాళ్ళ పాప క్షమాపణ పొందుకున్నప్పుడు వాళ్ళ పాపాలన్నీ ఏమవుతున్నాయి? కడగబడుతున్నాయి. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటున్నారు. దేవుడు రాజ్యంలోకి వాళ్ళు ప్రవేశిస్తున్నారు. దేవుని సంగమా, దేవుడు రాజ్యం అంటే ఆషామాష కాదు. దేవుడు పిలుస్తుంది, మనల్ని పిలిచాడంటే మనం ఎంతో ధన్యులము. ఏ పార్టీ వారని మనల్ని పిలిచాడు? ఏ అర్హత ఉంది మనకి?
ఆయన రాజ్యంలో పిలవడానికి మనకి ఏ అర్హత ఉంది? లేదు. కానీ జగత పునాదులు వేయక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. అందుకే మనము నిర్ణయించబడిన వారము అని చెప్తున్నాడు పౌలు గారు. నిర్ణయించబడిన వారిని ఆయన ఏం చేశాడు? పిలిచాడంట. అవును. పిలబడిన వారిని నీతిమంతులుగా తీర్చాడంట. తీర్చారు. నీతిమంతులుగా తీర్చబడిన వారిని ఆయనే మహిమపరిచాడంట. ఆమేన్. ఆయనే మహిమపరుచుకున్నాడు మనల్ని. దేవుని సంగమా, ఎప్పుడన్నా గాని దేవుడు పంపించిన బోధకుడు లేకపోతే సేవకుడు ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తే క్రీస్తు అని, ఆయనే ప్రభు అని, ఆయనే మన కొరకు చనిపోయాడని, మన ఇంకా రక్షణ కొరకు మనం మన సొంతది ప్రయత్నం ఏమి చేయకూడదని, ఆయన నామంలోనే రక్షణ ఉందని వాళ్ళు బోధించేవారు. రెండోదిగా వాళ్ళు మారు మనస్సు మరియు పాప క్షమాపణ గురించే ప్రకటించేవారు. 3వ అధ్యాయము 19వ వచనం చూడు తల్లి. 19:20. అపోస్తల కార్యం 3:19, అంతేనా? 20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. ఆమేన్. ఆమేన్. మారు మనసు నొంది నొంది తిరుగుడి. తిరుగుడి అని చెప్తున్నాడు. ఆమేన్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇదే పదం అమ్మా. సేమ్ పదం మీరు వింటూ ఉంటారు. మారు మనసు పొంది దేవుడి వైపు తిరగండి. దేవుడి వైపు తిరగండి. ఏమేన్? లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనము. లూకా సువార్త 24:47వ వచనము. 45. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఏం ప్రకటించబడిందమ్మా? ఆయన పేరట ఆయన పేరుట మారు మనస్సును మారు మనస్సు పాప క్షమాపణయు పాప క్షమాపణ. ప్రకటింపబడుననియు. చూసారా? ప్రకటింపబడాలి. ఏంటిది? మారు మనసు పొందాలి. నీ బిడ్డలకి నువ్వు చెప్పాలి, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకోవాలి. నీ భర్తతో నువ్వు చెప్పాలి, ఆ సువార్త చెప్పాలి. నీ భార్యతో చెప్పాలి, ఒకవేళ రక్షణ ఇంకా పొందలేకపోతే. మనం మారు మనసు పొందుకొని పాప క్షమాపణ మనం పొందుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంటే సమయం లేదు. ఆమేన్. ఆమేన్. సమయం లేదు. కృపకాలం, ఒక దినాన కృపకాలం కూడా అయిపోయింది. అప్పుడు ఎంత కేకగా వేసినా కూడా ఇంకా సమయం అనేది ఉండదు దేవుని సంగమా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం ఉన్నప్పుడే. అందుకే వాళ్ళు చెప్తున్నాడు 17 అపోస్తల కార్యం 17:30లో ఒక మాట చెప్తాడు. అది చాలా సీరియస్ గా మనం తీసుకోవాలి. 17:30. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసు అన్నా. 17 సారీ. ఆ ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు ఆజ్ఞ అది. ఒకప్పుడు ఏమి చేశాడు? సర్లే మారు మనసు పొందు చెప్పేవాడు. కానీ ఇప్పుడు అది ఆజ్ఞ. మారు మనసు పొందుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అది వాళ్ళ మంచికే. అది ఆజ్ఞ అయినా కూడా అది వాళ్ళ మంచికే. దేవుని సంగమా, when people heard Peter's message, they repented and they were baptized. పేతురు సువార్త ప్రకటించినప్పుడు గాని, అపోస్తుల సువార్త ప్రకటించినప్పుడు గాని ఇదే మాటలు, మీరు పాప క్షమాపణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి, దేవుడి వైపు తిరగండి అని ఇప్పటికీ ప్రకటిస్తున్నాడు. ఇప్పటికీ సువార్థికులు వెళ్తున్నారు. వాళ్ళు అనేక మందిని ప్రభు వైపు తిప్పుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే పనివారు గురించి ప్రార్థన చేయమన్నాడు. అవును. కోత విస్తారముగా ఉంది, పనివారు తక్కువ ఉన్నారని చెప్పాడు. ఈ చివరి దినాల్లో మన పనివారు కొరకు
మనము ప్రార్థన చేయాలి. అనేక దేశాల నుండి దేవుడు, అది యవనస్తులైనా ఎవరైనా గాని, వాళ్ళు పెద్దవాళ్ళైనా గాని, ఏజ్లో దేవుడికి అది ఏమీ లేదు. పేతురు యంగ్ రాలా దేవుడి ప్రభులోకి. ఆయన ఒక పెద్ద మనిషే. ప్రభు ఆయన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన పెద్దవాడు, చాలా పెద్దవాడైనా ఏజ్ లో. కానీ దేవుడు ఆయన పిలవలా, వాడుకోలేదు. ఎంతకాలం వాడతాడు మనకు అనవసరం. దేవుని సంగమా, నేను చిన్నవాడిని పెద్దవాడిని అని అనుకోమాకండి. పిలువబడిన వారు ఆయన అభిషేకిస్తాడు. ఆయన అభిషేకి తన నోటిలో ఆయన మాటల్ని ఉంచి ఆయన పంపిస్తాడు. కానీ మన పని ఏంటంటే పాప క్షమాపణ మరియు మారు మనసు గురించే మనం బోధించాలి. అది రెండోది. మొదటిది ప్రభువైన యేసుక్రీస్తే ద్వారా రక్షణ. యేసే క్రీస్తు, యేసే ప్రభు. రెండోది ఆ యొక్క వార్తలో మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ది అపోస్టల్ డాక్ట్రిన్ టీచర్స్ సల్వేషన్ త్రూ గ్రేస్. అమ్మా అది కొంచెం మ్యూట్ చేయండి అమ్మా. అపోస్తల బోధ నాన్న పవన్ కొంచెం మ్యూట్ చేయండి. చేశాను. అపోస్తల బోధ విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడుతున్నారని చెప్తున్నాడు. అపోస్తల బోధ యేసుక్రీస్తు గురించే చెప్తున్నాడు. తర్వాత పాప క్షమాపణ మరియు మారు మనసు గురించి చెప్తున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే అపోస్తల బోధన విశ్వాసం ద్వారానే కృపచేతనే మీరు రక్షింపబడుతున్నారని ప్రకటించారు వాళ్ళు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫెయిత్ బై గ్రేస్. విశ్వాసము ద్వారానే కృపచేతనే అంటున్నాడు. యోహాను సువార్త 1:17 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్. సత్యము యేసుక్రీస్తు ద్వారానే. అందుకే వీళ్ళు అపోస్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అపోస్తుల కార్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్తున్నాడు. దేవుని సంగమా, అది జాగ్రత్తగా ఉండాలి. అది విశ్వాసము ద్వారా కృపచేతనే నువ్వు రక్షణ పొందుతున్నావు. నీ సొంత ప్రయత్నం చేయలా. నేను 100 కొబ్బరికాయలు కొట్టాను, నేను రక్షింపబడ్డాను. నేను కొండలు ఎక్కాను, రక్షింపబడ్డాను. నేను ఎన్నో కిలోమీటర్లు నడిచాను, రక్షింపబడ్డాను అంటే ఉత్తి మాటలది. అంటే నీ రక్షణ నువ్వు సంపాదించుకుంటున్నావు. అది రుచితమైన కృప అని చెప్తున్నాడు దేవుడు. రక్షణ అనేది ఆయన రుచితమైన కృప. అది విశ్వాసము ద్వారానే నువ్వు పొందుకోగలరు. ఆయన చేసిన మేలును బట్టి మనం అది పొందుకుంటున్నాం. మనం చేసింది ఏమీ లేదు. అపోస్తల కార్యం 16:31 అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఆమేన్. ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించండి. చూసారా? విశ్వాసము ద్వారానే నువ్వు రక్షణ పొందుతున్నావు. అందుకే నీ నోటి ద్వారా ఆయన ప్రభువు అని ఒప్పుకునేట్లా నువ్వు రక్షణ పొందుతున్నావు. అన్ని విశ్వాసం ద్వారానే. ఆయన ప్రభువుని విశ్వాసం ద్వారానే ప్రకటిస్తున్నాము. ఆయన తిరిగి లేచాడని మనం విశ్వసిస్తున్నాము. అందుకే మనము ధన్యులమని చెప్పాడు. ఎవరు ధన్యులు? చూచిన వారా, లేకపోతే చూడకుండా నమ్మిన వారా?
ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? మనం కాదు, మనమే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. వాళ్ళ ధన్యులు. చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. వారు ఎందుకంటే కేవలం ఆయన మాట చొప్పున మనం విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసము ద్వారా, ఆయన ప్రకటించిన వాక్కు ద్వారా మనం విశ్వసిస్తున్నాము. ఆయన కృప చేత మనం రక్షించాడని ఆయన మనము విశ్వసిస్తున్నాము. కేవలం అది రుచితమైన కృపని మనం విశ్వసిస్తున్నాము. మనం చేయాల్సింది ఏం లేదు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతున్నప్పుడు ఆయన క్షమిస్తున్నాడు. అయ్యా నేను పాపిని అయ్యా, నీ రక్తంతో కడుగు, నా గతం అంతా కడుగు, నేను చేసిన పాపాలు అప్పటి వరకు నేను వేరే ద్వారము నేను వెళ్ళానయ్యా, కానీ ఈ దినాన్న నీ ముందు నేను నిలబడానయ్యా. ఏమైనా అంతా మన హృదయంలో ఆ మాటలు ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఇద్దరు ఆలయంకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆలయం దూరంగా నిలబడి నేను పాపిని అయ్యా అని అడుగుతున్నాడు. ఆకాశం తట్టు చేతులెత్తుటకైనా ధైర్యం ఇచ్చాడు. ఆయనకి ధైర్యం కూడా కలగల, ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం కలగ, తల వంచుకొని నేను పాపి నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. అంత సింపుల్ అమ్మా విశ్వాసం. విశ్వాసం ద్వారానే కృప చేత రక్షింపబడుతున్నామని చెప్తున్నాడు. ఆ యొక్క వ్యక్తి పౌలు గారు మాట్లాడినప్పుడు, అమ్మా కొంచెం సైలెంట్ గా ఉన్నాను తల్లి, కొద్దిగా లేకపోతే మ్యూట్ చేసుకుని తల్లి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, మొదటిగా ప్రభువే యేసు అని, యేసే క్రీస్తు అని, ఆ నామంలోనే రక్షణ ఉందని బోధించారు. మారు మనసు పాప క్షమాపణ గురించి చెప్పారు. మూడోదిగా విశ్వాసము ద్వారా దేవుడు కృప చేతనే మీరు రక్షింపబడుతున్నారని ప్రకటించారు. ఇది అపోస్తుల బోధన. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఎవరన్నా కానీ ఏ సువార్త ప్రకటించినా ఈ కనపడాలి. యేసే క్రీస్తు, యేసే ప్రభు, యేసులోనే రక్షణ. రెండోదిగా మారు మనసు పాప క్షమాపణ ఉండాలి ఆ సువార్తలో. మూడోదిగా మీరు కృపచేతనే విశ్వాసము ద్వారానే మీరు రక్షింపబడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే దేవుని సంగమా, వాళ్ళ నోట్లో ప్రభు అని ఒప్పుకునేట్లా, అదే కదా కండిషను. రక్షణకి ఏది కండిషను? వాళ్ళ నోటి ద్వారా ప్రభు అని ఒప్పుకోవాలి, వాళ్ళ హృదయంలో ఆయన మరణం నుండి తిరిగి లేచాడని మనం విశ్వసించినట్లా మనం రక్షింపబోతున్నాము. అది కండిషన్ ఫర్ సల్వేషన్. కానీ అక్కడితో ఆగదు. దేవుని సంగమా, మనము ఆయన విశ్వసించాం కాబట్టి ఇప్పుడు బాప్తిజం పొందాలి. మన పాప క్షమాపణ కొరకు బాప్తిజం పొందాలి. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? మనం ఆ మాటకు లోబడ్డం కానీ ఆత్మని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆత్మని అనుగ్రహించడమే కాదు, ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన వాటిలో తీసుకొని మనకి బోధిస్తున్నాడు. మనం బలపరచబడడానికి, ఎవరు మనల్ని మోసం చేయడానికి వీలు లేదని చెప్పి మనల్ని ఏం చేస్తాడంటే అనుదినము వాక్యముతో నింపుతున్నాడు. దేవుని సంగమా, అపోస్తుల బోధన నాలుగోది ఏంటంటే పరిశుద్ధమైన జీవితము మరియు విధేయత అనేది చూపించాలి. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా పరిశుద్ధతనం గురించే మాట్లాడారు. వాళ్ళు మారు మనస్సు గురించి మాట్లాడటమే కాదు, వాళ్ళు విశ్వాసము ద్వారానే నువ్వు రక్షింపబడతానని చెప్పడమే కాదు, కానీ దాని తర్వాత ఉన్న జీవితము మీరు పరిశుద్ధులమైనగా జీవించాలని వాళ్ళు ప్రకటించారు. విధేయత, దేవుడికి విధేయతగా నువ్వు ఉండాలని వాళ్ళు ప్రకటించారు. రోమిలికి రాసిన పత్రిక మీరు 12 అధ్యాయము 1, 2, తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 15, 16 వచనాల గురించి చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి.
ఆమేన్. సో ఆమేన్. మారు మనసుతో పాటు మనం ఏం పొందాలి? రూపాంతరం. రూపాంతరం పొందాలి. రూపాంతరము. అంటే అనుదినము మార్పు చెందుతూ ఉండాలి. మనం మహిమ నుండి అధిక మహిమ, ఒక మహిమ ఉంది కానీ దానికి అధిక మహిమ ఉంది. ఆ మహిమలోకి వెళ్ళాలి, ప్రవేశించాలి. మళ్ళీ దాని తర్వాత అధిక మహిమలోకి అలా 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 మనము రూపాంతరంగా చెంది మనం అనుదినము మార్పు చెందుతూ ఉండాలి. అందుకే దేవుని సంగమా, అందుకే దేవుని వాక్యం ఆయన మనకిచ్చాడు. ఆయన సంఘ కాపురులు మనకిచ్చాడు. ఆమేన్. బోధకుల్ని ఇచ్చాడు. అందుకే ఆయన ప్రవక్తలను ఇచ్చాడు సంఘంలో. అనేక మంది అపోస్తులను ఇచ్చాడు సంఘంలో. ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ తిరిగి క్రీస్తు స్వరూపంలోకి మళ్ళీ మారుస్తున్నాడు. తన కుమారుడి స్వరూపంలోకి మారుస్తున్నాడు. అందుకే పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటంటే అది టు బి సెట్ అపార్ట్, టు బి ఆమేన్. మనం ఏమవుతున్నామంటే వి ఆర్ బీయింగ్ saturated in his presence and also set apart for his glory. That means we are consecrated people, ఏకపరచు. special people, consecrated by the Lord. దేవుడు ఏం చేశాడంటే వేరే పరిచాడు, ఈ లోకం నుండి వేరే పరిచాడు. అందుకోసం ఆయన అంటాడు మీరు ఈ లోకం మర్యాదను మీరు అనుసరింపక. అనుసరింపక. ఎందుకంటే లోకం నుంచి తీసుకుని మనం బయటికి వచ్చాడు. నౌ వీఆర్ సెపరేట్ పీపుల్, వీఆర్ నాట్ ద సేమ్ పీపుల్ హౌ వీ యూస్ టు బి బిఫోర్. నౌ వీ హ్యావ్ అ ట్రాన్స్ఫార్మ్ రిన్యూయింగ్ మైండ్. ఎవ్రీ డే ఆ మైండ్ ఇస్ రిన్యూడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనుదినము మనం ఏం చెందుతున్నాం? మారు మనసు చెందుతున్నాము, రూపాంతరంగు చెందుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభు పోలిన వారుగా మనం మార్చబడుతున్నాము. దేవుని సంగమా, ఎందుకంటే మనము ప్రభు రూపంలోకి వచ్చేయాలి. మళ్ళీ దేవుడు కుమారుడు ఆదాం అని పిలిచాడు, కానీ పడిపోయినప్పుడు దేవుడు కుమారుని చెప్పాడా? లేదు. ఆయన మహిమని పోగొట్టుకున్నాడు. ఏ మహిమని పోగొట్టుకున్నాడో తిరిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమని మనం పొందుకుంటున్నాము. హల్లెలూయా. ఆ మహిమని పొందుకుంటాం. అనుదినము మనం నింపబడుతున్నాం. అనుదినము మనం మారు మనసు పొందుతున్నాం. వాక్యం శక్తి ద్వారా మనము ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాల్ని, మన మనసుల్ని మార్చుకుంటూ మనము రూపాంతరంగా చెందుతున్నామని దేవుడు వాక్యం చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూడము. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. మీరు చూసారా ఈ బోధనలు ఎలా ఉన్నాయో? ఒకటేమో యేసే ప్రభు, యేసే క్రీస్తు, యేసు ద్వారానే రక్షణ. రెండోదిగా ఆయన ఏం చెప్తున్నాడు? మీరు మారు మనస్సు, పాప క్షమాపణ, తర్వాత విశ్వాసము ద్వారానే మీకు రక్షణ, కృప చేతనే రక్షణ అని చెప్తున్నాడు. నాలుగోదిగా మనకి ఏం చెప్తున్నాడు? పరిశుద్ధమైన జీవితము, దేవుడికి విధేయులై జీవించాలని చెప్తున్నాడు. అనుదినము మనం మార్పు చెందుతూ ఉన్నాం. దేవుని సంగమా, పరిశుద్ధతనం అంటే ఏదో ఇదో మనం అనుకుంటూ ఉంటాము. కాదు దేవుని సంగమా, మనము వేరేపరచబడిన వారము, సెపరేట్ అయిన వారము, దేవుడు మనం బిడ్డలము అని దేవుడు ఏం చేశాడంటే వేరేపరిచాడు. లోకానికి మనకి సంబంధము లేదు అన్నట్టుగా ఆయన పరిశుద్ధుడు. ఈ సెపరేటెడ్, ఈస్ కాన్సిక్రేటెడ్, ఈస్ సెపరేట్ ఫ్రమ్ అదర్స్. యూ విల్ నాట్ సీ గాడ్ ఇన్ ఎనీ బ్యాడ్ ఫార్మ్ because God is a God who is holy. He is consecrated. He is set apart. And in the same way, He wants you to be set apart. దేవుని సంగమా, ప్రభువు చెప్తున్న మాట 12వ అధ్యాయము 14వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక, వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ గాడ్. పరిశుద్ధతనం లేకుండా దేవుణ్ణి చూడటం అసాధ్యం. అసాధ్యము. ఎందుకంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. You must be separated. When God called you to be, you must be separated. That is why God called out a nation called Israel. అందుకే ఈ లోకంలో అందరూ అనేక జనాలు ఉన్నారు, కానీ ఆయన ఏం చేశాడంటే ఇజ్రాయెల్ని పిలిచి మీరు నా ప్రజలు, మీరు వేరే ప్రజలు, లోకంతో మీకు సంబంధం లేదు, లోకవారిగా మనం జీవించకూడదు అని చెప్పి ఇజ్రాయెల్ని ఒక దేశాన్ని చేశాడు. అలాగే మనల్ని కూడా ఈ లోకం నుంచి బయటికి తీసుకొచ్చి మనల్ని కూడా పరిశుద్ధపరచబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే పరిశుద్ధమైన జీవితము మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విశ్వాసి, ఆమేన్, ప్రతి విశ్వాసి ఆయన ఏం చేయాలి? దే షుడ్ లీవ్ దే సిన్ఫుల్ ప్రాక్టీసెస్ అండ్ లివ్ గాడ్లీ లైఫ్స్.
హల్లెలూయా. మన పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో పిలిచాడు కాబట్టి ఈ పరిశుద్ధమైన జీవితము ఆయన కొరికే. ఇది ఆయన ఇచ్చిన భిక్షమ్మా. ఆయన ఇచ్చాడు మనకి. ఏ పాటి వారం అని ఆయన ఇచ్చాడు మనల్ని? ఏమీ లేదు. ఆయన అలా పిలిచాడు. మీరు పరిశుద్ధులుగా ఉండండి. మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉండండి. లివ్ అ కాన్సక్రేటెడ్ లైఫ్. యు ఆర్ మై చైల్డ్. ఆమేన్. ఐ యామ్ అ గాడ్ హూస్ హోలీ. యు బీ హోలీ అని చెప్తున్నాడు. అవును. సో కాన్సక్రేటెడ్ లైఫ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది అపోస్టల్స్ డాక్ట్రిన్. ప్రతిష్ఠ చేసి. మనము ఆయన కొరికే ప్రతిష్ఠించబడ్డాము. ఆమేన్. ఆయన కొరికే జీవించాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలి మనం. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇంకా మేకలకి గొర్రెలకి తేడా ఉండదు. ఇంకా ఉండదు, తేడా ఉండదు. ఒకేలాగా జీవిస్తే ఇంకా తేడా ఉంది. అందుకే మనల్ని వేరే పరిచాడు చూపించడానికి లోకానికి. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. వీఆర్ నౌ హిస్. వీ ఓన్లీ బిలాంగ్ టు హిమ్. ఈ Yes. లోకంలో జీవించినా కూడా మనం ఆయన వారమే. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 18, 19 వచనం చూడమ్మా. 19:18. అవును తల్లి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఆమేన్. చూసారా దేవుని సంగమా? మాంత్రికులు, అనేక మంది పాపులు వాళ్ళు విశ్వసించారు. ఎందుకు? ఆ బోధన అలాంటిది. నువ్వు యేసే క్రీస్తు, యేసే ప్రభు, యేసే రక్షణ, యేసు ద్వారానే అని ప్రకటించబడినప్పుడు, పాప క్షమాపణ గురించి నువ్వు చెప్పినప్పుడు, మారు మనసు గురించి నువ్వు మాట్లాడినప్పుడు, పరిశుద్ధమైన జీవితము విశ్వాసము ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన జస్ట్ ప్రభువా అని పిలిస్తే చాలు. ఆయనని ప్రభుని అంగీకరించు. ఆయన తిరిగి లేచాడని నమ్మినడలా నువ్వు రక్షణ పొందుతున్నావు అని వాళ్ళు ప్రకటించారు. అంతే కదా వాళ్ళు ప్రకటించింది. దేవుడు వాక్యము వాళ్ళ హృదయాల్ని నొచ్చుకున్నట్లే చేస్తది. వాక్యం ఎలాంటిదంటే ఆకర్షిస్తది. ఆ జీవం గల మాటలు ఏం చేస్తదంటే మనిషిని ఆకర్షించి ఆయన వైపు ఏం చేస్తది? తీసుకొచ్చి వాళ్ళు పాపిలని వాళ్ళ నోటితోనే వాళ్ళే ఒప్పుకున్నట్లే చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు, మాంత్రికుల పుస్తకాలు అన్నీ నానా విధాలుగా చేతబడులు, గీతబడులు చేసిన వారందరూ వచ్చి ఆ పుస్తకాలు మంటల్లో కాల్చేశారు. ఎందుకంటే ఇంకా ఆ జీవితంలో పని లేదు ఇంకా. దేవుని సంగమా, ఆ పాత జీవితంలో నీకు పని లేదు. మళ్ళీ తిరిగి వెళ్తున్నావేమో. ఆ పాత ఆలోచనలు మళ్ళీ వస్తున్నాయేమో. ఆ పాత రోజులే బాగుంది అనుకుంటున్నావేమో. తప్పు. దేవుడు నీ కొరకు ఒక స్థానాన్ని సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు ఇంతకంటే గొప్పది నీ కోసం నా కోసం సిద్ధపరిచాడు. హల్లెలూయా. అందుకోసం వాళ్ళు విడిచిపెట్టి ఇంకా ఈ జీవితం నాకు వద్దు అనుకొని ప్రభునే వెంబడించిన వారు, వాళ్ళ పనులు వదిలేసి ఆయన వెంబడించిన వారు ఉన్నారు శిష్యుల్లో. వాళ్ళు ఇదివరకు ఏం చేసేవారు ఇంకా చేయటం ఆపేశారు. దట్ ఈస్ వై వెన్ ద గాస్పెల్ టచెస్ యువర్ హార్ట్, ఆమేన్, ఇట్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ ద వరల్డ్ బికాజ్ ఇట్స్ ద గాస్పెల్ ఫ్రమ్ గాడ్. ద గాస్పెల్ త్రూ ద హోలీ స్పిరిట్ ఇస్ లైఫ్. దేవుని యొక్క సువార్త పరిశుద్ధాత్మ ద్వారా అది జీవము. దేవుని సంగమా, ఎందుకంటే అది ప్రభు గురించే మాట్లాడుతుంది. ప్రభు బోధనే మాట్లాడుతుంది. వాళ్ళ ప్రభు ద్వారా అది అప్పగింపబడింది కాబట్టి, ప్రభు దగ్గర నుంచి పొందుకున్నారు కాబట్టి అదే బోధించారు. యేసే ప్రభు, యేసే క్రీస్తు అని. రెండోదిగా వాళ్ళు ఏం చేశారు? పాప క్షమాపణ, మారు మనసు గురించి వాళ్ళు మాట్లాడి ఉన్నారు. కేవలము కృప చేతనే, విశ్వాసం ద్వారానే రక్షణ అని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు పరిశుద్ధమైన జీవితము జీవించనని ప్రకటించారు. మీరు దేవుడు కుమారులు, కుమార్తెలు. మీరు అభిషేకించబడిన బిడ్డలు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని వేరే చేశాడు.
ఏం చేశాడు? లోకం నుంచి మనల్ని వేరే చేశాడు. ఇది నిజమైన బోధన. అందుకే అపోస్తుల కార్యంలో చెప్తున్నాడు, వీళ్ళందరూ అపోస్తుల బోధనలోను, ఆమేన్. సహవాసంలోను, రొట్టె విరచడంలోను, ప్రార్థనలోను వాళ్ళు ముందు కొనసాగిరి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, ఇంకా ఉన్నాయి, అది వచ్చే వారం చూద్దాము. కానీ ఈ దినాన్న ఈ మాటలు మర్చిపోమాకండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తే గురించే ప్రకటించబడాలి. లేఖనములన్నీ పాత నిబంధనలో మీరు చూసినట్లా ఆయన ఛాయా రూపంలో కనపడుతూ ఉంటాడు. ప్రతి వ్యక్తిని తీసుకోండి, మీకు ప్రభు ఎక్కడో ఒక చోట లక్షణం కనపడుతూ ఉంటుంది ఆయన వ్యక్తిలో. అది అబ్రహాం తీసుకోండి, ఇషాకు తీసుకోండి, యాకోబు తీసుకోండి, యోసేపుని తీసుకోండి, అన్ని పాత నిబంధనల గొర్రె పిల్లని తీసుకోండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తే కనపడతాడు. ఎందుకంటే సమస్తము ఆయన గురించే ప్రకటించబడింది. దేవుని సంగమా, ఆయన తప్ప నీకు వేరే రక్షకుడు లేడు అని చెప్తున్నాడు. ఈ మాటలతో నేను ముగిస్తాను. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 పరిశుద్ధుడా